అది కర్క్ ఐలాండ్ తీసుకోవడానికి మరీన్ ఎక్స్పెడిషన్ 31 మరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఎల్సిఏ ద్వారా తీసుకొచ్చారు. అయితే ఈ జలసంధి ఓపెన్ అయ్యేంత వరకు కర్క్ ఐలాండ్ ని క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడి నుంచే ఎల్సిఏ ప్రవేశం చేయాల్సి ఉంటుంది లోపలికి. ఈ జలసంధి ఏదైతే ఉందో, ఎక్కడైతే 2 కిలోమీటర్స్ 2 మైల్స్ డిస్టెన్సే ఉందో అక్కడి నుంచి దాదాపు 483 కిలోమీటర్లు పడుతుంది అది ఐలాండ్. అందువల్ల అది ఎంటర్ అవ్వక తప్పదు. అది ఓపెన్ చేసేంత వరకు ఈ అఫెన్స్ సాధ్యం కాదు. దాన్ని ఓపెన్ చేయడానికి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ని హెల్ప్ అడిగారు. హెల్ప్ అడిగితే ఇంగ్లాండ్ ముందర డిస్ట్రాయర్ పంపిస్తున్నానని చెప్పినా గానీ తర్వాత వెనుకంజ వేసింది. జర్మనీ ముందర తనే స్వతంగా సపోర్ట్ లో వస్తానన్నది ఇప్పుడు మానేసింది. ఫ్రాన్స్ కూడా వాళ్ళ ఓన్ క్యాజువాలిటీస్ అవడంతో వాళ్ళు కూడా తగ్గుతున్నారు. ఇంకా సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ అంటారా, వీళ్ళందరూ ఆయిల్ ఇరాన్ మీద ఆధారపడి ఉండాలి, హార్మోన్ స్ట్రైట్ మీద ఆధారపడి ఉండాలి. అందుకని వాళ్ళు అక్కడ ఏం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకని వాళ్ళు పార్టిసిపేట్ చేయడం మానేశారు. ప్రస్తుతానికి ఏమి కమిట్మెంట్ ఇవ్వట్లేదు. దీంతో చూసుకుని అటు చైనా